హైదరాబాద్ లో గరానా మోసం జరిగింది. హైత్ నగర్ కు చెందిన యుగంధర్ అనే వ్యక్తి తక్కువ వడ్డీ ఆశ చూపి 60 మంది ఆస్తులను తనఖా పెట్టుకున్నాడు. వారి ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి 50 కోట్ల లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ అధికారి లోన్ రికవరీ కోసం యుగంధర్ దగ్గరికి రావడంతో ఈ గరానా మోసం వెలుగులోకి వచ్చింది. బాధితులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు యుగంధర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు 20 కేసులు పెట్టారు. హైదరాబాద్ లో గరానా మోసం జరిగింది. హైత్ నగర్ కు చెందిన యుగంధర్ అనే వ్యక్తి తక్కువ వడ్డీ ఆశ చూపి 60 మంది ఆస్తులను తనఖా పెట్టుకున్నాడు. వారి ఆస్తులను బ్యాంకులో తనఖా పెట్టి 50 కోట్లు లోన్ తీసుకున్నాడు. బ్యాంక్ అధికారి లోన్ రికవరీ కోసం యుగంధర్ దగ్గరికి రావడంతో ఈ గరానా మోసం వెలుగులోకి వచ్చింది. బాధితులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు యుగంధర్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లో 20 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, తక్కువ వడ్డీ ఆశ చూపి దాదాపు పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల స్వాహా చేసినటువంటి ఒక నిందితునికి సంబంధించిన వ్యవహారం బయట వెలుగు చూసింది. యుగంధర్ అనే వ్యక్తి హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది దగ్గర దాదాపు 50 మందికి పైగానే జనాల దగ్గర కోట్ల రూపాయలు 50 కోట్లు అంటున్నారు. పూర్తి అంటే అన్ని క్యాల్కులేట్ చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు 50 కోట్లకు పైగానే డబ్బులు మోసపోయినట్టుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. అయితే ఈ వ్యవహారం అంతా తను ఇట్లా తక్కువ వడ్డీతో అప్పులు ఇప్పిస్తాను డబ్బులు తీసుకోవడం, మీకు మళ్ళీ నేను డబ్బులు వచ్చేస్తాను చెప్పి వాళ్ళ మోసం చేయడం, ఇట్లా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుంటూ వచ్చారు. అట్లా ఒక వ్యక్తికి సంబంధించిన ఇంటిని లోన్ కోసం అప్లై చేశాడు. అప్పుడు ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యాంక్ అధికారులు రావడంతో ఆయన మోసం బయటపడింది. బ్యాంక్ అధికారులు కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు. అటు బాధితులు ఇటు బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మొత్తంగా యుగంధర్ అనే వ్యక్తి చాలా వరకు ఈ మోసాలు పాల్పడేది గుర్తించి ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కానీ బాధితులు మాత్రం వాపోతున్నారు. ఇప్పటివరకు తమ డబ్బులు అయితే రికవరీ కాలేదు, ఇంకా ఆ రికవరీ కోసం పోలీసులు ప్రయత్నం చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. కానీ యుగంధర్ దగ్గర అసలు ఆ సింగిల్ ఎంపీ కూడా లేనట్టుగా సింగిల్ పైసలు లేనట్టుగా తెలుస్తుంది. దీంతో బాధితులు అయితే లబోదివ్వమంటారు. అదిగా థ్యాంక్ యూ రమణ.